వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వాలంటరీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా తొలగిస్తుందా అనే సందేహానికి ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్న వాలంటరీ వ్యవస్థపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థే లేదు, అలాంటప్పుడు వారిని కొనసాగించాలన్నా లేదా తొలగించాలన్నా మేము నిర్ణయం తీసుకోవడానికి ఏం అవకాశం ఉంది అని బాధ్యతారహితంగా మాట్లాడడంతో వాలంటరీ వ్యవస్థపై మళ్ళీ చర్చ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకారం వాలంటరీ వ్యవస్థే లేదు, వారిని కొనసాగించడమా లేదా తొలగించడమా అనే నిర్ణయం మా చేతుల్లో లేదు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో అప్పుడు కూటమి ప్రభుత్వం నాయకులు వాలంటరీ వ్యవస్థను యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం 5,000ను 10,000కు పెంచుతూ వాలంటరీ వ్యవస్థను అలాగే కొనసాగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అప్పట్లో ఎన్నికల సమయంలో కూటమి నాయకులు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు ఇచ్చిన హామీని మరిచారు. దాదాపు రాష్ట్రంలో 2,50,000 మంది వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసేవారు. వారికి నెలకు 5,000 గౌరవ వేతనం ఇచ్చేవారు. చాలామంది నిరుద్యోగ వాలంటీర్లు ప్రభుత్వం ఇచ్చే 5,000 గౌరవ వేతనంతో జీవనం సాగిస్తుండేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఎన్నికల సమయంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా వాలంటీర్లు వారి పదవికి రాజీనామా చేసి ఉంటే అలాంటి వారిని తొలగించడమో లేకపోతే వారిని తిరిగి తీసుకోవడమో, అలాగే ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఉన్నారో వారిని యథావిధిగా వాలంటీర్లుగా కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తుందని వాలంటీర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం రాలేదు. ఖచ్చితంగా వాలంటీర్లను కానీ ప్రభుత్వం యథావిధిగా కొనసాగించకపోతే కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ విషయంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 2,50,000 కుటుంబాల వాలంటీర్లు వీధిన పడే అవకాశం ఉంది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉండలేక ప్రభుత్వం ఇచ్చే 5,000 గౌరవ వేతనంతోనే వాలంటీర్లుగా పని చేశారంటే వారి కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అధినాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాన్ని పరిపాలించేవారు ఆలోచించాల్సిన విషయం. వాలంటీర్లుగా పనిచేసే వారిలో చాలామంది ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఉన్నారు, డిగ్రీ పాస్ అయిన వారు కూడా వాలంటీర్గా పనిచేశారు. అంటే డిగ్రీ చేసిన వారు కూడా 5,000 కోసం పనిచేశారంటే వారు ఎంత కష్టాల్లో ఉంటే ఆ 5,000 కోసం పనిచేసి ఉంటారో ప్రభుత్వం ఆలోచించాలి. ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థపై ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాలంటరీ వ్యవస్థను అటకెక్కించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మాట తప్పిన వారుగా నిలబడిపోతారు. ఎన్నికల్లో మీరే ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వారికి గౌరవ వేతనం 10,000 ఇచ్చి వారిని యథావిధిగా వాలంటీర్లుగా కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై సిపిఐ నాయకులు కూడా ఇటీవల కాలంలో మాట్లాడడం జరిగింది. సిపిఐ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ గారు కూడా ఇటీవల వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడడం జరిగింది. కక్ష సాధింపు వీడి చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి లెటర్ కూడా రాసినట్టు సిపిఐ రామకృష్ణ మీడియాలో వెల్లడించడం జరిగింది. ఖచ్చితంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థపై మంచి నిర్ణయం తీసుకుంటారని కూడా రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆలోచించి వాలంటరీ వ్యవస్థను కొనసాగించి నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.